రాయ్పూర్ హోమ్ గ్రౌండ్గా మారిపోయింది ఆర్సీబీకి ఫర్ దర్ గేమ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాయి మ్యాచ్ గురించి. ఇది మొట్టమొదటిసారి ఎంఐ రాయ్పూర్లో ఆడబోతున్నారు. దాంతోపాటుగా 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ గేమ్ ఒకటి రాయ్పూర్లో అవుతోంది. ఈ మధ్యలో 2 ఇంటర్నేషనల్స్ మాత్రమే జరిగాయి. ఈ పిచ్ ఎలా ఉంటుందో ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. యూజువల్గా స్లోగా ఉంటుందా, నిన్న మొన్న బాగా వర్షం పడిందిట, దాని కారణంగా పిచ్ ఏమన్నా స్వభావం మార్చుకుందా, వెయిట్ చేసి చూడాలి. ఈ జితేష్ శర్మ ఆఫ్ ఆర్సీబీ గత 8 ఇన్నింగ్స్లో తన యావరేజ్ 8. ఏ ముహూర్తానన్నాడో మహానుభావుడు, నా టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవ్వాలి, అప్పుడు నేను వచ్చి కొట్టాలి, మ్యాచ్ గెలిపించాలి అని. తదాస్తు దేవతలే ఉంటే, వాళ్ళు తదాస్తు అనుంటే మరి అది ఎప్పుడు జరుగుతుంది? చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. జరగాల వద్దా, వెయిట్ చేసి చూద్దాం. దానితో పాటుగా రాయన్ రికిల్టన్ వాంఖడేలో ఆడుతున్నప్పుడు ఒక విధంగా ఆడుతున్నట్ట, వాంఖడే వదిలేసి వేరే వెన్యూస్లోకి వచ్చినప్పుడల్లా స్ట్రైక్ రేటు యావరేజ్ భయంకరంగా పడిపోతుంట. ఇన్నున్నాయి. ఇవన్నీ కాకుండా జేకబ్ బెథెల్ రన్స్ కొడతాడా కొట్టడా, నాకెందుకో గట్టి కొడతాడనిపిస్తుంది ఈ మ్యాచ్లో.